ఎట్టాగో ఉన్నది ఓలమ్మి ఏటేటో అవుతుంది చిన్నమ్మి. ఆత్మబలంలో కూడా చిట్టుపడి చినుకులు చూస్తూ అది పడుతూ ఉంటే పాట ఉంటుంది కదా, ఆ పాటలో ఆ పాట ఎక్కడైనా కనిపిస్తుంటే బి సరోజాదేవి గారు ఉంటారు, ఆవిడ తలకి స్కార్ఫ్ కట్టుకొని ఉంటుంది, ఏమైనా ఇన్సిడెంట్ గుర్తొస్తుందా? ఆ పాట రాయటమే అతి కష్టం మీద. ఏ పాట అయినా ఆత్రేయ గారితో వచ్చిన ప్రాబ్లం ఏది, రాస్తే ఆత్రేయ కావాలి, రాకపోతే ఆ రోజుతో విడాకులు, రోజు విడాకులే, రోజు భార్యాభర్తల బంధమే, పగలల్లా ఆ కూర బాగుండలేదు, ఉప్పు ఎక్కువ తప్పు ఎక్కువ, రాత్రి మంచం వచ్చేటప్పుడు మళ్ళీ పడుకోవాల్సింది. అలాంటి బంధం అన్నమాట, విడలేని బంధం. ఆత్రేయ గారు ఒక లైన్ రాస్తే అది తీసేయటం ఇంపాసిబుల్, మార్చడం ఇంపాసిబుల్. 4 రోజులు బెంగళూరు ప్రతి పాటలకి రాయటానికి కూడా సిట్టింగ్స్, ఏదో ఊరు వెళ్ళేవాళ్ళం, బెంగళూరు వెళ్ళాం, ఉన్నాం హోటల్లో ఉన్నాం. 5 రోజులు అయింది, 6 రోజులు అయింది. బాగా జీడిపప్పు, బాదం పప్పు, అన్ని కిస్మిస్లు తెచ్చారు, పెడితే ప్లేట్లలో గుటకలకు మింగుతూ మింగటమే తప్ప ఒక అక్షరం కాగితం మీద పెట్టాల. 5 రోజులు అయినా ఇక ఎంతకాలం తట్టుకోగలను. ఆత్రేయ గారు చెప్పేశాను, సరే అయిపోయింది ఓపిక, డబ్బు కూడా లేదు, ఇంకా ఇవాళ రేపట్లో ఈ రేపటికి పాట అవ్వకపోతే ప్యాకప్ అండి అన్న, ఫస్ట్ సాంగ్ అది 5 రాయాలి అన్న. సరే 5ంటికి కారు పంపిస్తుంది, పంపించాను. కబ్బన్ పార్క్కి వెళ్ళాడు ఆయన ఒక్కడే. కబ్బన్ పార్క్కి వెళ్తే ఏముంది, దట్ ఈస్ రొమాంటిక్. బెంగళూరులో మొత్తం యంగ్స్టర్స్ అంతా అక్కడే ఉంటారు, ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా. కొంచెం సేపటికి నెమ్మదిగా చినుకులు స్టార్ట్ అయింది. 2-3 పేజీలు అక్కడ మాట్లాడుకునే వాళ్ళని నెమ్మది లేచారు. పటపటపట వడగడ ఈ చినుకులు ఎక్కువైపోయింది, పెద్ద పెద్ద. గబుక్కు నాల్సిన పరిగెత్తుని చెట్టు చాటుకు వెళ్ళిపోయారు. ఈయనకి ఆ వాన టపటపా పడుతుంది, వాళ్ళు ఏమంటే పరిగెత్తున్నారు, ఇవన్నీ చెట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే ఆ పాట మీద తీసుకున్నాడు. ఆ పాట పిక్చరైజ్ చేసింది, మీరు అడిగేదానికి లీడ్. ఆ పాట అయిపోయింది. ఆ పాటకు ముందు ఏం జరిగిందంటే, సరోజాదేవి, వి సరోజాదేవి గారు హిందీ పిక్చర్లో చేస్తాను. ఒక హిందీ పిక్చర్లో ఆ అమ్మాయి ఒక గొల్లభామ పాలకొండ నెత్తిన పెట్టి వెళ్తుంటే అక్కడ ఉండే ఆకతాయి కుర్రాళ్ళంతా గడ్డబెట్టి కొట్టాలి, రాయి పెట్టి, ఆ రాయి పాలు చిల్లుపడాలి, పాలు అంతా అమ్మాయి మీద కారాలి, అది సీన్. వాడు సరాసరి గురి పెట్టి మొగాన్ని కూర్చోడు, ఆ పాల బదులు రక్తం కారింది. ఆ రక్తం కారటంతో 3 నెలలు పడుకున్నారు. 3 నెలలు పడుకుని ఇక ఫైనల్గా ఏం చెప్పిందంటే, ఇక అసలు ఇంటర్వ్యూ ఇచ్చేది కాదు, చచ్చి చెడి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తే ఆ గేటు దగ్గర గోర్ఖా నుంచున్నాడు, గేటు తీయడు, వాళ్ళ అమ్మ కిటికీలను చూస్తుంది, అని లోపలికి రమ్మన్నారు. బాబు గేట్ కోలో గేట్ అంటే అన్నట్టు చూసేవాడు. నిమ్మ కర్మ ఉండమ్మ, నిమ్మ ఆరాధనలోనే అట్టయింది, ఆత్మలలో ఇంత ఇన్సల్ట్, గేటు కూడా తీయట్లేదు డబ్బులు తీసుకుని అని ఆనంద్ బాబు అని ఎల్వి ప్రసాద్ గారు వాళ్ళు హిందీ సినిమాలు ఇస్తున్నారు, ఆయన తీసుకొచ్చారు. అప్పుడు వచ్చినా కానీ నీ అంగ ఒకరప్ప అంగ ఒకరు లాల్లో నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో, బాబు ఆనంద్ బాబు ఉండవాయా రా అని రాళ్ళు తీసుకుని మర్యాద. ఏమో నన్ను ఒక బాయ్ కింద కూడా ట్రీట్ చేయాలి. సరే అన్నీ పడి చచ్చి చెడి కార్ షీట్ తీసుకుంటే కండిషన్ ఒకటి పెట్టింది. అప్పటికి నాగేశ్వరరావుతో ఒక కండిషన్ మీద నేను హైదరాబాద్ వచ్చాను. పిక్చర్స్ 62లో, ఈ పిక్చర్కే 64, నాగేశ్వరరావు 64కి షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి. అప్పుడు ఆయన ఒక కండిషన్ పెట్టారు, బాబు నేను నాతో సినిమాలు తీయాలంటే నువ్వు కూడా హైదరాబాద్ సినిమాలు తీయాలి, నేను మెడ్రాస్లో చేయను, మనకి ఇష్టం అన్నారు. మాకు సినిమాలు తీయటం నాగేశ్వరరావు కావాలి తప్పండి, మాకు హైదరాబాద్ మెడ్రాస్ కాదు కావాల్సింది, ఎక్కడికైనా వస్తాను. ఆ కండిషన్ మీద నేను వచ్చాను ఇక్కడికి. తీరా చూస్తే ఆ అమ్మాయి కండిషన్ ఏం పెట్టిందంటే, శివాజీ కండిషన్తో ఎంజీఆర్తో ఉన్న కాల్ షీట్లు అడ్జస్ట్ కావట్లేదు, 15 రోజులు కంటిన్యూస్గా మెడ్రాస్ వస్తే చేస్తా, డే అండ్ నైట్ చేసుకో, పిక్చర్ ఫినిష్ చేసుకోలేకపోతే నా వల్ల కాదు అని అల్టిమేటం ఇచ్చారు. ఎట్లా చెప్పాలి నాగేశ్వరరావుకి? వెళ్ళి నాగేశ్వరరావుకి మంచి మూడుకు వచ్చి చూసి, సార్ ప్రాబ్లం ఇదండి అక్కడ మెడ్రాస్ మీరు వస్తే తప్ప చేయరంటుంది, మరి మిమ్మల్ని వచ్చిన కండిషన్ ఇది కదని చాలా బాధగా తప్పక అడిగితే, ఆయన ఒక మాట కూడా ఎదురు చెప్పకుండా, నా నిర్మాత బాగుండాలి, నా సినిమా బాగా రావాలి, ఈ పట్టుదల వెళ్తే దీన్ని దాగం, నేను 15 రోజులు వస్తా కూర్చుంటా, ఆ అమ్మాయి షార్ట్స్ అయితే ఆ అమ్మాయి వెళ్ళిపోయినాక నా షార్ట్స్ తీయ కూర్చొని అలాగే కూర్చున్నాడు. అలాగే 15 రోజులు ఫినిష్ చేసాం. ఆ ఇది కట్టడానికి ఆ దెబ్బ ఇంకా మానలా, ఆ కట్టు కట్టి ఆ పాట ఆ వర్షంలో తడిస్తే ఎక్కడ చీమ పడుతుందో అని ఆ స్కార్ఫ్ కట్టి పాట తీసాం. అది మీ డౌట్. ఆ రోజుల్లో ఫ్లోర్లు అంటే ఎట్లా ఉంటాయంటే, మార్చిన పిల్ల పేపర్ అది వేసి అది వేస్తాం. ఇది వర్షం పడుతుంది కదా, ఆ పేపర్ అది నుజ్జులై జారుతుంది, ఇదేమో వర్షం పడుతుంది.
ఆ పాటలో ఒక షాట్లో నాగేశ్వరు ఈ ఒక మూమెంట్లో ఇట్లా వెళ్ళేప్పుడు కాలు జారి ఇట్లా అగ్రెసివ్గా కావాలని ఫ్రంట్ గుద్దినట్టు వచ్చింది. అది సెన్సారు ప్రాబ్లము, ఊరంతా అంత హారిబుల్ సినిమా, అది సెక్స్ అంటే ఇంత చండాలంగా చూపిస్తారు అనేది మొత్తం అందరూ ఇండస్ట్రీలో కొందరికి ఏడుపుంటుంది కానీ సక్సెస్ చూసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సెన్సార్ చేయకూడదు అని మొత్తం చేశారు. ఫీబ్యాక్ కాల్ బ్యాక్ అని శాస్త్రి గారిని ఆఫీసరు అది సీన్ ద పిక్చర్ నథింగ్ రాంగ్ గో హెడ్ అన్నాడు. ఆ పిక్చర్లో అట్లా అనిపించాం. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. సార్ ఇలా ప్రొడ్యూసర్గా ఉన్న మీరు దసరా బుల్లోడ్తో సడన్గా ఎలా డైరెక్టర్ అయిపోయారు? అంటే మధుసూదన్ రావు గారిని ఎందుకు తీసుకోలేదు ఆ సినిమాకి? ఇవాళ మీరు ఈ క్వశ్చన్ అడగటానికి దసరా బుల్లోడ్ ఎట్లా అయ్యాడో అందుకని దసరా బుల్లోడ్తోనే అయ్యాను నేను డైరెక్టర్. మీతో అడిగించుకోవటానికి అయ్యా అనుకోండి ఊరికే. ఎట్లాగంటే అప్పటికి దసరా బుల్లోడు కథ నాది, మీ ఓన్ స్టోరీ, మా విలేజ్లోది. దాదాపు ఆ క్యారెక్టర్స్ అప్పుడప్పుడు వెళ్ళి చూసినాయి కానీ మా బాబాయిలు. నన్ను ఒక బాబాయ్ పెంచుకోవాలి, ఆయన పెంచుకోలేకపోయాడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ ఫాదర్ బ్రదర్స్కి ఎట్లా వచ్చింది, పెద్దనాన్నలు ఒక సూర్యకాంతం క్యారెక్టరు, ఒక ఎస్వి రంగనాథ్, ఇవన్నీ మా ఊళ్ళో. ఆఖరికి పొకోడి లాదము కూడా మా క్యారెక్టర్ మా ఊళ్ళో. మేము ఆ చిన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా వరండాలో ఉండే స్టోర్ రూమ్ కొన్ని పెసలో కందులో ఈ ఎత్తుకుపోవటం, ఆ పొకోడి లాదము కమ్ముకోవటం, పొకోడీలు తీసుకోవటం ఆ చిన్నప్పుడు. సో ఆ క్యారెక్టర్స్ అన్ని పెట్టి కథ తయారు చేసుకుని నాగేశ్వరికి చెప్పాను. 5 నిమిషాల్లో బాబు బ్రహ్మాండంగా ఉంది కదా. నేను ఆయన గుడివాడ తాలూకా, ఆయన విలేజ్, నాది విలేజ్ సెంటిమెంటు, అన్నీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. అత్తలో మా అత్త అన్నము కింద వెన్న ముద్ద పెట్టి ఉదయం తినిపించడం, వెన్నపోస పెట్టి అంజలిదేవి గారు. అట్లా ఈ సెంటిమెంట్స్ అన్నీ ఆ విలేజ్లో బాగా పండి ఫ్యామిలీ అటాచ్మెంట్స్, స్ట్రగుల్ బిట్వీన్ బ్రదర్స్. ఎస్వి రంగారావు గుమ్మడి గారికి ఒక సీన్ చెబుతా అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాడు, వాళ్ళు పెంచుకున్నారు, గొడ్డుగారంతో అన్నం పెడతారు, వెన్నపోస్తో ఇక్కడ తింటే అక్కడ గొడ్డుగారంతో పెడతారు. పెడితే అప్పుడు అది అడగటానికి వస్తాడు, అన్నయ్య నిన్ను ఒక బతిమాలటానికి వస్తాడు. వస్తే చెప్తాడు, అన్నయ్య నీతో మాట్లాడాలంటాడు. లేచి వచ్చి పంచి సర్దుకుని, ముందుగా ఏం మాట్లాడతావురా, నువ్వేం మాట్లాడతావు నాకు తెలుసు, నువ్వేం అడుగుతారో నాకు తెలుసురా, నేనేం చేయలేనురా, ఇంట్లో పిల్లిని బజార్లో పులినిరా, వెళ్తాడు వెళ్ళు అని లేట్ చేసేది సీను. ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఫ్రెండ్స్లో అటాచ్మెంట్. చంద్రకళకి వాణిశ్రీకి ఉన్న అటాచ్మెంట్. ఆ ఊరు నుంచి ఏదో తీస్తే ఈవిడ గారెలు వండుతుంటే, నువ్వు ఇక గారెలు నీకు ఇష్టమని ఇష్టం వండుతున్నానే, వస్తావని తెలుసు కదా, నీకు ఇష్టమని గారెలు వండుతున్నావా? వండుతున్నాను, నేను తినలేను. ఏమిటే ఎందుకు తినలేవు? నాకు క్యాన్సర్, బొగ్గను మండిపోతుంది. నీకు క్యాన్సర్ రావటానికి లేదే, రావటానికి ఏడ్చేసి ఎంత సెంటిమెంట్ ఏడ్పించేసింది. ఆడవాళ్ళు గాజులు పగలగొట్టేంత ఏడ్చేసి, గుడ్డలు తుడిచేసి తడిచిపోయేంత ఏడ్చేసి. సో అంత సూపర్ హిట్ అవ్వటానికి, ఆ సూపర్ హిట్కి డైరెక్ట్ చేసింది నాగేశ్వరరావు అవ్వటానికి, ఇవాళ ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీలో ఆ దసరా కూడా డైరెక్ట్ ఇంకా నా పేరుతో నిలబడి. నాగేశ్వరరావు గారి ఇంట్లోనే సూపర్ హిట్ డైరెక్ట్ చేశాను, అదే నాగేశ్వరరావు ఇంట్లోనే సూపర్ ఫ్లాప్ కూడా చేశాను. నేను హీరో అవ్వలేకపోయినా జరుగుతుందో హీరో అయ్యేది సంతోషం. డైలీ మెయింటెనెన్స్ కోసం ఆ కారు అమ్మేశారు. నేను డైరెక్షన్ అవుతానని ఊహే లేదు నాకు.